ఊరు పేరు సత్యవరం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తునికి 8 కిలోమీటర్ల దూరంలో, పైకరాపేటకి 7 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఊరి మొదట వీరభద్రుల ఆలయము, ఊరి చివర గౌరీదేవి ఆలయము ఉంటుంది. కానీ ఈ గ్రామంలో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటి ఉంది. దానికంటే ముందు ఈ గ్రామంలోకి అడిగి పెట్టగానే మనకు ముందుగా వీరభద్రుల ఆలయం కనబడుతుంది. ఈ ఆలయంలో కొన్ని వందల విగ్రహాలు ఉంటాయి. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళ పలకరింపులు చూస్తుంటే ఒక కొత్త పల్లెటూరును చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఊరు ముందుకు అలా వెళ్తుంటే శివాలయము, విష్ణుమూర్తి ఆలయము, లక్ష్మీ గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, కొత్తగా నిర్మించే రామాలయము మనకు కనబడతాయి. అలాగే 3 ఆలయాలు కలిపి ఒక దేవాలయం ఉంటుంది. ఆ ఆలయాల పేర్లు ఏంటంటే నూకలంతెల్ల ఆలయము, మన్నంతెల్ల ఆలయము, దుర్గంతెల్ల ఆలయము. ఈ ఊర్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం పేరేంటంటే గౌరీదేవి ఆలయము. గౌరీదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఎక్కడికైనా పలకరించే పెద్దవాళ్ళు, కూర్చోమని చెప్పే గ్రామస్తులు మనకు కనబడతారు. ఇంకా ఆలయం దగ్గరికి రాగానే ఈ ఆలయం ఎంతో పెద్దదిగా ఉంటుంది. 2 అంతస్తుల భవనంతో కలిగి ఉంటుంది. దర్శనానికి లోపలికి వెళ్ళగానే ఆలయం అంతా రంగులతో కలకల్లాడుతుంది. లోపలున్న గౌరీ పరమేశ్వరుని చూస్తుంటే ఎంతో అలంకారంగా మనకు కనిపిస్తారు. ఈ గౌరీదేవి ఆలయం చరిత్రలో ప్రత్యేకతలు ఏంటంటే ఈ గౌరీదేవి అమ్మవారిని చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ గ్రామ దేవతగా కొలుస్తారని, ఈ చెట్టు నిలబెట్టిన వెంటనే సంబరం మొదలవుతుందని, అలాగే ఈ యొక్క పండుగను ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలలో ఎంతో ఘనంగా చేస్తారని, ఈ యొక్క పండగకు కొన్ని జిల్లాల నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారని ఇక్కడున్న గ్రామస్తులు మనకు చెప్తారు. ఈ గౌరీదేవి అమ్మవారు తుని సీతారాంపురం సీతారామయ్య గారి ఇంటి ఆడపిల్లని, గౌరీదేవి అమ్మవారి అత్తవారి ఇల్లు సత్యవరం గ్రామం అని ఇక్కడున్న పెద్దలు మనకు చెప్తారు. ఈ గౌరీదేవి అమ్మవారికి ప్రతి ఏటా పండగకు సీతారామయ్య గారి కుటుంబం వాళ్ళు సారి పంపిస్తారని ఇక్కడున్న పూర్వీకులు మనకు చెప్తారు. ఈ ఊరు ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు సంక్రాంతి పండుగ కానీ, ఉగాది పండుగ కానీ రారని, ఈ గౌరీదేవి అమ్మవారి పండగకే వస్తారని, అలాగే ఈ జాతరకు 2 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే 1 గ్యాస్ లైట్ మొక్కుబడి, 2 పసుపు కుంకుమలు. ఈ గ్యాస్ లైట్లకి దేవస్థానం కమిటీ 100 నుంచి 150 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఈ గ్యాస్ లైట్ మొక్కుబడి ప్రత్యేకత ఏంటంటే ఈ గ్యాస్ లైట్ పెట్టుకుని గుడి చుట్టూరు తిరిగితే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఈ వెలిగే కాంతుల్లో గోరింత వెలుగునిమ్మని భక్తులు కోరతారని, కోరిన కోరికలు నెరవేరితే తర్వాత సంవత్సరం ఒక కొత్త లైట్ ని కొనిస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చెప్తారు. ఇంకా పసుపు కుంకుమల విషయానికి వస్తే ఇంట్లో భర్తలకు బాగుండాలని కొన్ని వందల కేజీల పసుపు కుంకుమలు ఇక్కడికి వచ్చిన భక్తులకు పంచిపెడతారు. ఈ ఆలయం సమీపంలో భారీ ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి మన అకౌంట్ ఫాలో చేశాను గైస్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియో తోటి కలుద్దాం.